ఓం శాంతి. నేను ఆత్మిక సేవాధారి ఆత్మని. ఈరోజు మురళి ఆధారంతో యోగానుభూతి. ఈ శరీరానికి భ్రూమధ్యంలో ప్రకాశవంతమైన చైతన్యమయమైన శాంతి స్వరూపాత్మను. ఇప్పుడు నా యొక్క దృష్టి ఈ పాత ప్రపంచం నుండి మెల్లిమెల్లిగా అతీతమవుతూ ఉంది. ఈ ప్రపంచంలోని శబ్దాలు, సంబంధాలు, పరిస్థితులు, బాధలు అన్నీ నా నుండి చాలా దూరంగా, అతీతంగా వేరవుతున్నట్టుగా అనుభవం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక బాటసారిని. ఈ భూమిపై శాశ్వత నివాసిని కాదు. ఈ పాత్రని కొంతకాలం అభినయించడానికి మాత్రమే వచ్చిన ఆత్మని. ఈ జీవనయాత్రలో ఒక బాటసారిని మాత్రమే. ఇప్పుడు నా బుద్ధి అనంత ఆకాశం వైపు ఎగురుతోంది. దూరాతి దూరంగా, అతి దూరంగా ఆ నిస్బద్ధ ప్రకాశలోకానికి, నిర్మానుష్యమైన ప్రపంచానికి వెళ్తున్నాను. అదే నా అసలు ఇల్లు, శాంతిధామం. అక్కడ ఎలాంటి శబ్దం లేదు, సంకల్పాల అలజడి లేదు, దుఃఖం లేదు. కేవలం అనంతమైన శాంతి మాత్రమే ఉంది. ఆ పరంధామంలో ఒక అత్యంత ప్రకాశవంతమైన జ్యోతి కనిపిస్తోంది. అది నా పరంపిత, నా శివ్ బాబా. అదే దూరపు బాటసారి. ఆయన కూడా ఈ ప్రపంచానికి చెందినవారు కాదు. నేను కూడా ఈ ప్రపంచానికి చెందినవన్నీ కాదు. నా స్వదేశం, నా తండ్రి, ఒకే ఇంటికి చెందిన వాళ్ళం. ఇప్పుడు నేను బాబా సమీపానికి చేరుకుంటున్నాను. బాబా ప్రేమ కిరణాలు నా ఆత్మపై పడుతున్నాయి. ఆ కిరణాలు ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన దేహాభిమానం అనే తుప్పుని తొలగిస్తున్నాయి. నేను అనుభవం చేసుకుంటున్నాను. నేను ఆత్మను. ఈ శరీరం కానే కాదు. పాత్రని అభినయిస్తూ నా వాస్తవాన్ని మర్చిపోయాను. ఈ ఒక సత్యం ఎంత స్పష్టంగా అవుతుందో అంతగా పాత ప్రపంచంపై మోహం తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను
ఈ పాత ప్రపంచం ఒక పెద్ద నాటక రంగస్థలం మాత్రమే. ఎంతకాలం దీన్ని శాశ్వతమని భావించాను, కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది, ఇది ముగిసిపోతున్న పాత ఇల్లు. కొత్త ఇల్లు సిద్ధమవుతుంది. నా కోసం నా తండ్రి సర్వ సుఖాలతో కూడిన స్వర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఎలా కొత్త ఇల్లు సిద్ధమైనప్పుడు పాత ఇంటి మీద మనసు తగ్గిపోతుందో, అలాగే ఇప్పుడు నా బుద్ధి పాత ప్రపంచం నుండి విడిపోతుంది. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, ఇదంతా తాత్కాలికమని తెలుసుకోవడం. శాశ్వతమైనది ఒక్క బాబా మాత్రమే అని గుర్తించడం. ఇప్పుడు నేను బాబాతో మనసారా చెప్తున్నాను, బాబా, ఈ ప్రపంచంలో నా పాత్ర పూర్తయ్యాక నేను మీతో పాటు ఇంటికి రావాలి. బాబా ప్రేమతో సమాధానం ఇస్తున్నారు. బచ్చి ముందుగా సతో ప్రధాన్గా తయారవ్వాలి. నన్ను స్మృతి చేయి, నిన్ను తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తాను. బాబా ఒక మహా అయస్కాంతం లాంటివారు. నేను ఒక సూదిని. నా మీద మాయ తుప్పు ఎంత తొలుగుతుందో అంతగా బాబా ఆకర్షణ పెరుగుతోంది. అంతగా బాబా తప్ప మరెవ్వరూ గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు నేను ఆత్మిక సుగంధ పుష్పంగా మారుతున్నాను. బాబా యొక్క స్మృతి సుగంధం నా ద్వారా వ్యాపిస్తోంది. నేను ఎవరిని మార్చడానికి ప్రయత్నించడం లేదు. నేను కేవలం బాబా స్మృతిలో స్థితి అయి ఉంటున్నాను. నా మౌనం, నా ముఖంలోని ప్రశాంతత, నా దృష్టిలోని ప్రేమ, అవే సేవగా మారుతున్నాయి. ఇప్పుడు నేను గమనిస్తున్నాను, రావణుడు ఇంకా తన చివరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. కొన్ని పరిస్థితులు, కొన్ని వ్యక్తులు, కొన్ని పరీక్షలు, కొన్ని విఘ్నాలు నా ముందుకు వస్తున్నాయి. కానీ నేను భయపడడం లేదు. ఎందుకంటే విఘ్నాలు వచ్చినప్పుడు యజ్ఞం నిజమైనదని తెలుస్తుంది. పరీక్షలు వచ్చినప్పుడు పురుషార్థం బలపడుతుంది. తుఫాన్లు వచ్చినప్పుడే యోగం దృఢమవుతుంది. ఇప్పుడు నేను మాయని ఎదుర్కొంటున్నాను, కానీ ఎవరిని ఎదుర్కోవడం లేదు. నా పాత సంస్కారాన్ని ఇముడ్చుకుంటున్నాను, అహంకారాన్ని ఇముడ్చుకుంటున్నాను, అసహనాన్ని ఇముడ్చుకుంటున్నాను. చిన్న విషయాల్ని పెద్దవిగా చేయడం లేదు. ఎందుకంటే నేను వాతావరణాన్ని మార్చే ఆత్మని. వాతావరణం నన్ను మార్చేది కాదు. ఇప్పుడు నేను కమల పుష్ప స్థితిలో కూర్చున్నాను. నీటిలో ఉన్న నీటికి అతీతంగా, ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి అతీతంగా, బాధ్యతల మధ్య ఉన్న బంధనాలకు అతీతంగా నేను డబల్ లైట్ భారం లేని ఆత్మని. ఇప్పుడు బాబా నుండి వరదానం స్వీకరిస్తున్నాను. ప్రియమైన బచ్చి,
నీవు జ్ఞానసూర్యుడివి, శక్తి స్వరూపుడివి, నీవు ఆత్మిక సేవాదారివి. ఇముడుచుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, సరళత, ఇవన్నీ నీ సహజ స్వభావాలు. ఈ వరదానం నా ఆత్మలో నిండిపోతుంది. ఇప్పుడు నేను అనుభవం చేసుకుంటున్నాను. నేను ఒక భాగ్యశాలి ఆత్మని. నేను బాప్దాదా సంతానాన్ని. నేను విష్ణుమాలలోని ఒక మణిని. నేను స్వర్గానికి వారసుడిని. నేను ఇప్పుడు ఎక్కే కళలో, ఉన్నతి కళలో వెళ్తున్నాను. ప్రతి స్మృతి నన్ను పైకి తీసుకువెళ్తోంది. ప్రతి యోగయుక్తమైన అనుక్షణం నన్ను పవిత్రంగా మారుస్తోంది. ప్రతి శ్వాసతో నేను బాబాకి మరింత సమీపం అవుతున్నాను. ఇప్పుడు నా మనస్సు నుండి ఒకే స్వరం వస్తుంది. బాబా, మీరు నా వారు, నేను మీ వాడిని. ఇప్పుడు మరి ఎల్లప్పటికీ నా వారే. ఓం శాంతి, శాంతి, శాంతి.